మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జంట గ్రహాల విశ్లేషణ. మార్చి నెల 2002లో పుట్టిన వారి జాతకం. వీరు అడిగిన ప్రశ్న, నా జాతకం ఎలా ఉంది? ఇందులో ఈ జాతకం వేసినప్పుడు మీకు జంట గ్రహాలు ఉన్నాయి. ఇట్లాగా మీకు ఎవరికైనా ఉంటే జంట గ్రహాలు ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? వృషభ లగ్న జాతకులు, లగ్నంలో శని భగవానుడు, రాహు, వీరిద్దరూ మిత్రులే, మంచిదే. మిత్రస్థానంలో ఉన్నారు, అది మంచిదే. తర్వాత కానీ వృషభ లగ్నానికి శని భగవానుడు బాధకుడు కూడా అవుతాడు, 50%. మరి రాహుతో కలిసి ఉన్నారు. లగ్నంలో ఉన్నారు, కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బంది ఉండవచ్చు. ఇంకొక పాయింట్, లగ్నం నుండి సప్తమాన్ని అంటే 7వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అది వివాహానికి అంత మంచిది కాదు. అట్లాగే కుజగ్రహం కూడా దృష్టి ఉంది. కుజుడు సప్తమాధిపతి అయ్యి సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. కానీ కుజగ్రహం వ్యయస్థితి పొందారు, విపరీత రాజయోగంలో ఉండి వ్యయస్థితి పొంది స్వక్షేత్రంలో ఉన్నారు. ఇది మంచిదే కుజగ్రహానికి. కానీ సప్తమ దృష్టి, అష్టమ దృష్టితో సప్తమం మీద దృష్టి ఉంది, వివాహానికి నాట్ గుడ్. అయితే సప్తమం నుంచి కుజుడు ఉన్నది షష్ఠ స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి షష్ఠ స్థానం అయింది, లగ్నానికి వ్యయమై షష్ఠ స్థానం అయింది. కాబట్టి వివాహ విషయమై అంత మంచిది కాదు. మీరు కుజదోష నివారణ చేసుకోవాలి. ఇంకపోతే ఎప్పుడైనా సప్తమానికి శుభగ్రహ దృష్టి ఉండాలి, సప్తమాధిపతికి శుభగ్రహ దృష్టి ఉండాలి. సప్తమం మీద శుభగ్రహ దృష్టి, సప్తమంలో శుభగ్రహాలు ఉంటే మంచిది. లేదు, ఇంత కాంబినేషన్ అప్పుడు జాగ్రత్త పడాలి. మీ లగ్నాధిపతి ఉచ్చ పొంది ఉన్నారు, మీనరాశి. అక్కడ రవి గ్రహం ఉన్నారు. ఇక్కడే జంట గ్రహాల గురించి చెప్తూ ఉన్నాను. రవి శుక్రులు మిత్రులు కాదు. రవి శుక్రులు ఉంటే జాతకంలో మ్యారేజ్ అనేది లేట్ ఉండవచ్చు. అంటే రవి శుక్ర కాంబినేషన్ ఉన్నవాళ్ళు కూడా, ముఖ్యంగా మగవాళ్ళైతే మ్యారేజ్ విషయంలో కొన్ని పూజలు చేయించుకోవాలి. ఇంకా చంద్రగురులు ఈ జాతకంలో కలిసి ఉన్నారు. చంద్ర గురు కలిసి ఉంటే గజకేసరి యోగం అని అంటారు. అయితే ఈ గజకేసరి యోగం ధనస్సు మీనంలో, కర్కాటకంలో, అట్లాగే చంద్రుడు వృషభంలో ఉన్నప్పుడు, గురుడు ధనస్సు మీనాల్లో ఉండి కర్కాటకంలో ఉండి చంద్రుడితో కలిసి ఉండి 1, 4, 7, 10 స్థానాలయ్యి అవి ధనుసు రాశి కానీ, మీనరాశి కానీ, కర్కాటక రాశి కానీ, వృషభ రాశి కానీ అవ్వాలి. వృషభ రాశి అయినప్పుడు లగ్నం అవ్వకుండా చతుర్థమైతే ఆ వృషభం అంటే ఇది కుంభలగ్నం. కుంభలగ్నానికి చంద్ర శుక్రులు గురులు కలిసి ఉన్నారు. అది చతుర్థ స్థానం, శుక్రుడి ఇల్లు, మంచిది. ఇంకొక పాయింట్లో తీసుకుంటే షష్టాధిపతి ఉచ్చక్షేత్రం కుంభలగ్నానికి, ఇది మంచిది కాదు. మళ్ళీ అంటే పాపస్థానాధిపతులు
ఉచ్చు పొందకూడదు. అదే మకర లగ్నం అయ్యింది, చంద్రుడు సప్తమాధిపతి అయ్యాడు, ఆయన ఉచ్చు పొందవచ్చు. అట్లాగా. కాకపోతే ఇక్కడ చంద్రగురులు. అదే మకర లగ్నానికి గురుడు ఎవరు? పాపి. ఆయన మళ్ళీ ఉచ్చు పట్టకూడదు. ఇట్లాగా మనకి గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు ఏ లగ్నానికి ఎవరు శుభులవుతున్నారు అవన్నీ చూసుకోవాలి. ధనుసు లగ్నం అయింది, చంద్రగురులు కలిసి ఉన్నారు, కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? అష్టమాధిపతి అవుతారు ధనుసు లగ్నానికి చంద్రుడు. మీన లగ్నం అయ్యింది, లగ్నాధిపతి గురుడు, చంద్రుడు పంచమాధిపతి అయ్యారు. అంటే మీన లగ్న జాతకులకి గజకేసరి యోగం 100% వర్తిస్తుంది. ఇట్లా 2 గ్రహాల కాంబినేషన్. మరి ఇప్పుడు నాకు ఉందా అండి? మిథునంలో ఉన్నారు, 2వ స్థానం. మిథునంలో ఉంటే గురునికి మిత్రస్థానం కాదు, చంద్రుడికి అంత మిత్రస్థానం కాదు. అంటే ఇక్కడ ఈ 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఇబ్బందులైతే రావు కానీ న్యూట్రల్గా ఉంటాయి. పెద్ద భయపడాల్సిన పని లేదు. శుక్రుడు ఉచ్చు పట్టినప్పటికీ రవితో కలిసి ఉన్నారు. రవిగ్రహం మీకు చతుర్థాధిపతి అవడం వల్ల పర్వాలేదు, కానీ శుక్రుడు రవితో ఉన్నప్పుడు అది కూడా వివాహానికి ఇబ్బంది ఉంటుంది. అదే శుక్ర చంద్రులు ఉంటే అక్కడ మరి వేరేగా ఉంటుంది. జంట గ్రహాలు కలిసినప్పుడు అది మిత్రులు కానప్పటికీ, ఇప్పుడు ఇక్కడ రవి ఉన్నారు, రవి రాశ్యాధిపతి గురుడు ఎక్కడున్నారు? శుక్ర రాశ్యాధిపతి రవి మిథునంలో ఉన్నారు. అదే వెళ్ళి ఈ గురుడే ముచ్చుపట్టి ఉన్నారనుకోండి, అప్పుడు వివాహానికి ఇబ్బందులు ఉండవు. అంటే ఏదైనా గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి ఉచ్చు పడితే ఆ రాశిలో ఉన్న గ్రహాలు ఇబ్బంది. ఇక్కడ శని భగవానుడు, రాహు భగవానుడు ఇబ్బంది అయితే ఇవ్వరు ఆ దశల్లో, ఎందుకంటే ఆ రాశ్యాధిపతి ఉచ్చు పట్టి ఉన్నారు. మరి ఇప్పుడు శుక్రగ్రహం దశ వచ్చేటప్పటికి శుక్రుడు ఉచ్చు పట్టి ఉన్నప్పుడు శుక్ర రాశ్యాధిపతి గురుడు మిత్ర రాశుల్లో కానీ స్వరాశుల్లో కానీ ఉంటే అప్పుడు శుక్ర మహాదశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ఇదే వృషభ లగ్నానికి లగ్నాధిపతితో పాటు షష్టాధిపత్యం కూడా వచ్చింది శుక్రుడికి. ఇట్లా జంట గ్రహాలు కలిసి ఉన్నప్పుడు జాతకం అనేది ఆయా దశల్లో ఇబ్బందులు ఏవైనా వస్తే వెంటనే పరిహారాలు చేసుకోవాలి. తర్వాత రాహు కానీ, శని భగవానుడు కానీ, కుజగ్రహం కానీ, రవిగ్రహం కానీ, పాపగ్రహాలు 9th ప్లేస్లో ఉన్న చూస్తూ ఉన్న భాగ్యం అనేది ఏదో ఒక రకంగా ఏదో విషయంలో లోటు ఉంటుంది. ఎందుకంటే అది భాగ్యస్థానం. ఇట్లా ఉన్నప్పుడు వారి మీద గురుదృష్టి ఉండాలి. ఎందుకు? సహజ భాగ్య కారకుడైన ఉంటే అది క్యాన్సిల్ అవుతుంది. లేదా గురుగ్రహం కూడా ఇట్లా ఉండి గురుగ్రహం కూడా బాగా లేకపోతే 100% ఏదో ఒక విషయంలో అయితే మాత్రం బాధపడతారు. అట్లాగే తండ్రికి ఇబ్బంది ఉండవచ్చు, తండ్రి వల్ల సపోర్ట్ ఉండకపోవచ్చు. ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలండి? శివ ఆరాధన, మాస శివరాత్రి రోజు కంపల్సరీ ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసుకోవాలి జీవితాంతం. 2 అమావాస్య మరుసటి రోజే వస్తుంది, ఆ రోజు అన్నదానం చేస్తూ ఉండాలి. ఈ 2 చేస్తే 100% ఇట్లాగా దోషం నుండి బయటపడవచ్చు. అందుకే మీ జాతకాలలో ఏదైనా జంట గ్రహాలు కలిసి ఉన్నాయా, ఉంటే అవి లగ్నానికి శుభుల, అవి విరుద్ధ గ్రహాల, మిత్ర గ్రహాల, అవి ఏ ఏ భావాల్ని చూస్తూ ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోవాలి. జంట గ్రహాలు కలిసి ఉండి
అవి మనకి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మాత్రం. ఇవ్వటం లేదు. అప్పుడు చంద్రగురులు ఇప్పుడు మీకు గురుమహర్దశ అష్టమాధిపతి, లాభాధిపతి అయ్యారు. వృషభ లగ్నానికి గురుమహర్దశ యోగించదు అని చెప్తారు. కానీ గురుడు అష్టమాధిపతి అయ్యారు. అష్టమకారకుడు శని భగవానుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాబట్టి గురుమహర్దశ బాగుంటుంది. కానీ గురుడు మీకు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు. ఆర్ద్ర నక్షత్రాధిపతి గురుడి నుంచి రాహు వ్యయస్థితి పొందారు. అంటే ఒక రకంగా నాట్ ఫేవరబుల్ కాదు. అందుకని గురు ఆరాధన ఎక్కువ చేసుకోండి. అట్లాగే శని భగవానుడి ఆరాధన మీరు మీ లగ్నానికి ఎంత బాగా చేస్తే శనివారాలు ఉపవాసం ఉండడం ఏదో ఒకటి లేవండి మాకు జాబ్ రీత్యా అవ్వదు, ప్రొద్దున్నే వెళ్ళి ప్రదక్షిణ చేసుకురావడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే గురుదశ కూడా యోగిస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.